ప్రాణాలు తీస్తున్న ఫోన్, ఆన్లైన్ గేమ్స్. తల్లిదండ్రులు మీ పిల్లల్ని కాపాడుకోండిలా. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. నిర్మల్ జిల్లాలో పబ్జీకి బానిసైన ఓ విద్యార్థి ఫోన్ ఇవ్వనందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒకటే కాదు, ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ పిల్లల ఉసురు తీస్తుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పిల్లలను ఈ గేమింగ్ డిజాస్టర్ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీ కళ్ళ ముందే పిల్లలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ వచ్చిన వారి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోరింది కొనిచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు తమ కళ్ళ ముందే విగత జీవులుగా పడి ఉంటే ఆ తల్లిదండ్రుల గుండె కోత వర్ణనాతీతం. బ్రతికి ఉండగానే నరకం అనిపిస్తున్నట్టు ఉంటుంది ఆ బాధ. ఆ గుండె కోత కారణమై పిల్లల ఉసురు తీస్తోంది ఆన్లైన్ గేమింగ్. ఇటీవల తెలంగాణలో నిర్మల్ జిల్లాలో పబ్జీ గేమ్ కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడో 9వ తరగతి విద్యార్థి. రోజు 10 గంటలకు పైగా గేమ్స్ ఆడుతున్నాడని భయాందోళనలకు గురైన పేరెంట్స్ ఫోన్ తీసేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఊరేసుకొని బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకువెళ్లినా పిల్లాడు దారికి రాలేదంటే ఈ ఆన్లైన్ గేమ్స్ ఎంత ప్రమాదంగా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదు. గతంలో బీహార్లో పబ్జీ గేమ్ కు బానిసగా మారి రైలు పట్టాలపై గేమ్ ఆడుతూ 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక హైదరాబాద్ లో ఓ క్యాబ్ డ్రైవర్ కారు నడుపుతూ పబ్జీ ఆడిన వీడియో గతంలో సంచలనం సృష్టించింది. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం పిల్లలపై ఎంతటి ప్రభావం చూపుతుందో నిర్మల ఘటన మరోసారి హెచ్చరించింది. చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద పబ్జీ. ద మెయిన్ కాజ్ ఇస్ ఓన్లీ ద పబ్జీ. గత 5 months నుంచి, అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ 10 hours పబ్జీ ఆడేవాడు. ఆ పబ్జీ ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నాయి. అంటే మేమేం చెప్పినా కూడా ఇంటలేడు. లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఆపేశాడు. ఆ రోజు 11 o'clock లేసేవాడు, 12 o'clock లేసేవాడు. హైదరాబాద్లో హాస్పిటల్లో MRI స్కాన్లు అది చెప్పినవి అన్నీ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ బంగారు సుధీర్ గారు, ఇంకా న్యూరో సైకియాట్రిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాము. కౌన్సిలింగ్ అయ్యింది. బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు, నేను పబ్జీ డైలీ 10 hours ఆడతాను. డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు. కానీ ఆడ ఇంకేసి అంటే అరగంటగా మాట్లాడతాడు డాక్టర్కి, నాకు 10 hours కావాలి. ఆ 10 hours మాట్లాడింది డాక్టర్ గారు చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్కి చెప్పేశాను 10 hours అండ్ 10 hours ఆడు. కానీ 10 hours కూడా ఆగలే, ఆడు కంటిన్యూగా ఆడుతున్నాడు మోర్ దెన్ 10 hours. అంటే ఇప్పుడు చనిపోయాడు కదా, తను ఏం సూసైడ్ ఎలా చేసుకుంటారో ఏంది అది మాకు తెలియదు సార్. యాక్చువల్లీ నేను లేను, హైదరాబాద్ కట్ వెళ్ళాను. నా బిజినెస్ కింద కూడా ఉంది, మేడం కింద ఉంటాడు, ఆడు రూమ్లో ఉంటాడు, అక్కడనే హ్యాంగ్ చేస్తాను. పిల్లల్లో వచ్చే ఈ పరిస్థితిని ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ అని అంటారు. పిల్లలు ఈ పరిస్థితికి IGD వచ్చినట్లు తెలిపే లక్షణాలు ఏంటి, దీనివల్ల పిల్లలపై పడే ప్రభావం ఏంటి, పిల్లలను ఈ డిజాస్టర్ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇలా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్? వీడియో గేమ్లు, డిజిటల్ గేమ్లకు బానిసలుగా మారడమే ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్. దీనివల్ల గేమింగ్ అలవాటుపై పిల్లలకు నియంత్రణ లేకుండా పోతుంది. గేమ్స్ పై తప్ప పిల్లలు మరే ఇతర విషయాలపై ఆసక్తి చూపించరు. శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నా గేమ్స్ ఆడటం మాత్రం మానరు. ఇది పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎంతలా అంటే నిర్మల్లో 9వ తరగతి చదివే విద్యార్థి సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకువెళ్లినా తాను ప్రతిరోజు 10 గంటల కంటే ఎక్కువగా గేమ్ ఆడతానని డాక్టర్ని బెదిరించేంతగా. పిల్లలు ఈ స్థాయికి చేరుకున్నారంటే పరిస్థితి దాదాపు చేయి దాటినట్లే. తల్లిదండ్రులు మేల్కోండి.
భారత్లో 1.3% నుంచి 19.9% వరకు టీనేజీ పిల్లలు ఈ డిజాస్టర్స్ వల్ల బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాలేజీ విద్యార్థుల్లో 5.3%, టీనేజీ పిల్లల్లో 3.2 నుంచి 4.5% మంది ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ బారిన పడినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఐజీడీ బారిన పడుతున్న పిల్లల్లో భారతీయులే అధికంగా ఉన్నారట. దీన్ని తొలి దశలోనే గుర్తించి తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రం ఇటీవల అడ్వైజరీని కూడా జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇంటర్నెట్ గేమింగ్ వల్ల పిల్లలపై పడే ప్రభావం ఏమిటంటే కాగ్నిటివ్ సామర్థ్యాలపై ప్రభావం చూపుతుంది. అంటే జ్ఞాపక శక్తి, అటెన్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, చదవటం, సెల్ఫ్ కంట్రోల్ లాంటి కాగ్నిటివ్ సామర్థ్యాలపై ప్రభావం చూపిస్తుంది. ఐజీడీ బారిన పడిన పిల్లలు చదువుపై దృష్టి పెట్టరు. హింసాత్మకంగా గేమ్స్ వల్ల పిల్లల్లో అగ్రెసివ్ ఆలోచనలు వస్తాయి. బిహేవియర్ కూడా క్రమక్రమంగా అలాగే మారిపోతూ ఉంటుంది. శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యం మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువసేపు గేమ్స్ ఆడటం వల్ల కంటి చూపు తగ్గటం, బద్ధకం, చేతులు నొప్పి, ఊబకాయం, మైగ్రేన్లు, నిద్రలేమి, వెన్నునొప్పి వంటి శారీరక సమస్యలు వస్తాయి. గేమ్స్కు బానిసైతే యాంగ్జైటీ, నిద్ర రుగ్మతలు, సామాజిక ఒంటరితనానికి గురవుతారు. చదువులోనూ వెనుకబడుతుంటారు. అధికంగా గేమ్స్ వల్ల చదివేందుకు సమయం దొరకదు. చదవాలని ఇంట్రెస్ట్ కలగదు కూడా. దీనివల్ల చదువులో వెనుకబడతారు. పరీక్షల్లో సరైన ఫలితాలు రావు. దీనివల్ల పిల్లలు తమపై తాము నమ్మకం కోల్పోతారు. కెరీర్పై కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సమాజంలో విడిచిపోయినట్లు ఉండే భావన కలుగుతుంది. ఎట్లా అంటే గేమ్స్కు బానిసైన వారు కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడరు, అందరితో కలవరు, తల్లిదండ్రులతో కూడా కమ్యూనికేషన్స్ ఉండకపోవడం వల్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. ఫలితంగా పిల్లలను ఒంటరితనం ఆవహిస్తుంది. బిహేవియర్, భావోద్వేగపరమైన డిజాస్టర్లు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ బారిన పడిన పిల్లలు ఒత్తిడికి గురవుతారు. హైపర్ యాక్టివిటీ, భావోద్వేగమైన సమస్యలు వస్తాయి. ఎమోషనల్ను నియంత్రించుకోలేరు. ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ని ఏ రకంగా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు. గేమ్స్ ఆడుతున్నట్లు పేరెంట్స్కు కనిపించకుండా తప్పించుకుంటారు. ఇతర అలవాట్లు, పనులపై ఆసక్తి కోల్పోతారు. వారి గదుల్లో గంటల తరబడి ఏం చేస్తున్నారో ఇష్టమైన వారి దగ్గర తల్లిదండ్రుల వద్ద దాచడం వంటివి చేస్తారు. గేమింగ్ పై తప్ప మిగతా ఏ విషయాలను శ్రద్ధ పెట్టరు. ఎవరితోనూ మాట్లాడకుండా తరచూ ఒంటరిగా ఉంటారు. ఎప్పుడూ గేమ్స్ ఆడాలనే విపరీతమైన తపనతో ఉంటారు. గేమ్స్ ఆడొద్దని చెప్పినప్పుడు మానసికంగా కుంగిపోతారు. తల్లిదండ్రులు ఇలా చేస్తే పిల్లలు సేఫ్. అది అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని పరిమితులు ఉన్నాయండి. గేమింగ్ విషయంలో పిల్లలకు ఖచ్చితమైన నియంత్రణ ఉండాలి. గేమింగ్ సమయంపై పరిమితులు విధించాలి. 2 సంవత్సరాల పిల్లలకు అస్సలు ఫోన్ ఇవ్వకూడదు. 2 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలైతే రోజుకి గంట మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి. టీనేజీ పిల్లలకు 2 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైం ఉండకుండా చూసుకోవాలి. గేమింగ్ ప్లేస్. గేమింగ్ డివైజర్లను, కంప్యూటర్లను హాలు వంటి లివింగ్ ప్రదేశాల్లో ఉంచాలి. ఈ పరికరాలతో పిల్లలను ఒంటరిగా గదిలో వదిలేయొద్దు. గేమింగ్ మాత్రమే కాకుండా వ్యాయామం, ఇతరులతో మాట్లాడటం, ఇతర అలవాట్లను ప్రోత్సహించాలి. ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు, ఎలాంటి కంటెంట్, వాటిలో ఏ ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. వాటిలో ఈ గేమ్స్ ఆడి గేమ్స్ ఫాంటసీ, రియాలిటీల మధ్య ఉన్న తేడాలను అర్థమయ్యేలా చెప్పాలి. పేరెంటల్ కంట్రోల్స్. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, గేమింగ్ వీటిల్లో పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. గేమ్ను పూర్తిగా ఆపించడం కాకుండా క్రమంగా నియంత్రించాలి. యూ స్టూడియో, నెట్ నాని వంటి యాప్లు మీ పిల్లల గేమింగ్ యాక్టివిటీని నియంత్రించడంలో సహాయపడతాయి. నిపుణులను సంప్రదించండి. పరిస్థితి మీ చేయి దాటిపోతే మానసిక వైద్య నిపుణులు, కౌన్సిలర్లను సంప్రదించండి. ఇలాంటి పరిస్థితుల్లో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటివి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల్ని చూసుకునేందుకు చాలా మంది తల్లిదండ్రులకు సమయం కేటాయించడం లేదు. ఇలా చేస్తే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిల్లలకు అడిగినవన్నీ ఇస్తున్నాం అని సరిపెట్టుకోకుండా తల్లిదండ్రులు వారి కోసం ఖచ్చితంగా సమయం కేటాయించాలి.
వారితో సమయం గడపాలి. గేమ్స్ విషయంలో పరిమితులు విధించి నియంత్రణ చేయాలి. అప్పుడే పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అవుతాం. Like and subscribe. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలన్నదే మా సంకల్పం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.